శ్రీనాథ్ గారు, ఇప్పుడు ట్యాక్స్ తగ్గించారు, బాగుంది, పబ్లిక్ బెనిఫిట్ అవుతుంది, గవర్నమెంట్ కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నష్టపోయినా భారీ కొనుగోళ్ల మీద కొంత వాళ్ళకి వెసులుబాటు వస్తుంది. ఈ రెండు చోట్ల బాగానే ఉంది. తగ్గించిన ట్యాక్సుల్లో యాజ్ ఏ నేను రిటైలర్ అనుకుందాం, నేను డిస్ప్లే చెయ్యను, నాది హోటల్ ఫీల్డ్, ఓకే, నేను ఇందాక అనుకున్నట్టే నాది హోటల్ యజమానిని, నేను రోజుట్లాగానే ధరలు ఉంచుతా, ఏంటి పరిస్థితి? దానికోసమే మీరు అన్నట్టు మంచి ప్రశ్న అనేది. నేను మొండిగా వివరిస్తా, నేను ఇక్కడే ఉంటా, ఇలాగే చేస్తా, నేను పాత రేట్లే పాత పద్ధతే ఫాలో అవుతా అంటే, మీకు యాంటీ ప్రాఫిటరింగ్ అని ఒక కమిటీ వేశారండి. అంటే ఇది ఏంటంటే సర్ప్రైజ్ విజిట్స్ చేస్తారు కొంతమంది జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి. మీరు అసలు ఏం చేస్తారు అంటే వాళ్ళు జస్ట్ పబ్లిక్ లాగానే వస్తారు, మీ దగ్గర భోజనం చేస్తారు, మీరు చూస్తారు, మీరు అసలు ఏం చేస్తారో వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, తెలిసినాక అప్పుడు కార్డు తీసి ముందు పెడతారు, నేను జిఎస్టీ డిపార్ట్మెంట్ మొత్తం సీజ్ చేస్తున్నా అని చెప్పి సీల్ వేసుకొని వెళ్ళిపోతారు. ఏ ర్యాంక్ ఆఫీసర్ రావచ్చు? జిఎస్టీ ఆఫీసర్, సూపరింటెండెంట్ లెవెల్ నుంచి ఎవరైనా వస్తారు సార్. అడిషనల్ కమిషనర్ వస్తారు, అడిషనల్ స్టేట్ కమిషనర్స్ వస్తారు. సో ఎనీ పర్సన్ క్యాన్ కమ్. ఫస్ట్ వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ చెక్ చేసుకొని వస్తారు, పక్కా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు వచ్చి దిగుతారు. లేదా ఇది మీడియాకి లీక్ అయితే అది వేరేలాగా ఉంటుంది కదండి. సో దట్ ఈస్ అంటే లాస్ ఆఫ్ రెప్యుటేషన్ అయితే వాళ్ళు మళ్ళీ ఇది కేసు వేస్తారు, వాళ్ళపైన డిఫమేషన్ సూట్ వేస్తారు. ఇవన్నీ తప్పు కదా. సో దే డూ దేర్ బ్యాక్గ్రౌండ్, పక్కా ఇన్ఫర్మేషన్ అయితేనే ఫ్రాడ్ జరుగుతుంది, ధరలు అప్లై అవ్వట్లేదు ట్యాక్స్ అనుకున్నప్పుడు కరెక్ట్ చూసుకొని కరెక్ట్. సో యాంటీ ఎవేజన్ మెజర్స్ అని చెప్పి అంటారు, దాన్ని యాంటీ ప్రాఫిటరింగ్ అని అంటారు. సో ఆ కమిటీ ఉంది, వాళ్ళు వచ్చి దిల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ద ఇష్యూ. ఇది నా పర్సనల్ క్వశ్చన్. ఇంత మెకానిజం ఉంది కదా, మీరు జిఎస్టీ సూపరింటెండెంట్ అనుకుందాం, మీరు వచ్చి చెక్ చేయకపోతే ఆ ఫ్రాడ్ అలానే కంటిన్యూ అవుతుంది. కరెక్ట్. ఇలా కాకుండా జిఎస్టీ ఈ స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసిన జిఎస్టీ కౌన్సిల్ ఎవరైనా జిఎస్టీ నెంబర్ తీసుకుంటే ఆన్లైన్ ఎందుకు పెట్టరు? ఇక్కడ బటన్ నొక్కితే నాకు వచ్చే రిసిప్ట్ జిఎస్టీ కౌన్సిల్లో నాకు ఏదైతే కోడ్ ఇచ్చారో నాకు ఒక అకౌంట్ క్రియేట్ అయ్యి దాంట్లో ఇది రీడింగ్ అవ్వాలి. ఓకే, అమ్మకం కొనుగోలు, ఓకే, వస్తు సేవలు, వాట్ ఎవర్ ఇట్, ఏదైనా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉండదు కదా. అవును, అయితే ఉండదండి. దానికోసమే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఒక పద్ధతి తీసుకొచ్చారు. ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ అని చెప్పి ఒకటి పట్టుకొచ్చారు. ఈ ఇన్వాయిసింగ్ నేను ఇవాళ మీకు ఇన్వాయిస్ ఇస్తున్నాను అనుకోండి, దానిలో ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక ఇమీడియట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. నేను అనేది ఆన్లైన్ నేను ఒక బిల్ ఇచ్చాను, మీరు నా హోటల్కి వచ్చారు, నాది డిపార్ట్మెంట్ స్టోర్ వాట్ ఎవర్ వచ్చారు, 3000 అయింది, ఏమంటే నేను బిల్ ఇస్తున్నాను, ఈ బిల్లు మాన్యువల్. అవును, నేను ఏదైనా మ్యాన్పులేట్ చేయడానికి అవకాశం ఉంది. కరెక్ట్. కానీ అదే జిఎస్టీకి లింక్ అయ్యి ఉండి ఇదే ఆన్లైన్ అయితే నేను మ్యాన్పులేట్ చేయలేనుగా, చేసే మరుక్షణం నాకు రైడ్ అవుతుంది ఖచ్చితంగా. అసలు దాంట్లో దొరికిపోతాను నేను. అవును, అలా ఎందుకు చేయరు అంటే సార్, ఇండియా ఈజ్ ఏ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనిలో రకరకాల వ్యాపారస్తులు ఉంటారు, ఒక్కళ్ళని కాదు, అందరి దగ్గర ఆ సిస్టమ్ అనేది కనెక్టివిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కూర్చొని, తెలంగాణలో వెల్ డెవలప్డ్ ఏరియాలో కూర్చొని మీరు మాట్లాడితే, జస్ట్ థింక్ అబౌట్ రూరల్ ఏరియాస్. మన తెలంగాణలోనే రూరల్ ఏరియాస్ తీసుకోండి, ఒక నిజామాబాద్ తీసుకోండి, ఒక కామారెడ్డి తీసుకోండి, ఒక ఆదిలాబాద్ తీసుకోండి, ఒక మంచిర్యాల తీసుకోండి, అందరి దగ్గర సిస్టమ్ కనెక్టివ్ ఉండాలని రూల్ ఏం లేదుగా. ఇవాళ యూపీఐ నెట్తో పనిచేస్తుంది. అవును సార్, మీరన్నా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అంటే కరెక్ట్, బోర్డర్లో కూడా యూపీఐ పనిచేస్తుంది. కరెక్ట్. దేశం మొత్తంలో నాకు తెలిసి 70% కరెక్ట్. అసలు నాకు బ్రాడ్బ్యాండ్ లేదు, బట్ నా మొబైల్లో ఉన్న మొబైల్ డేటాతో వర్క్ చేసేటి ఇవాళ సిస్టమ్స్ వచ్చాయి. కరెక్ట్. మరి ఆ చిన్న వెసులుబాటు, అంటే నేను ప్రింట్ ఇవ్వగలుగుతున్నాను, నాకు మొబైల్ డేటా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆ కౌన్సిల్ అట్లా ఆధారితంగా చేస్తే బెనిఫిట్ అవుతుంది కదా. అంటే కాకపోతే అదే సార్ నేను అనేది ఏంటంటే, అంటే వాళ్ళకి ఆలోచన రాలేదా అవడానికి? లేదు, వాళ్ళ ఆలోచనలో ప్రతిదీ ఉంది సార్. వాళ్ళకు తెలుసు మ్యానిపులేట్ అవుతుందని, గవర్నమెంట్కి కూడా తెలుసు. ఎందుకంటే దే క్యాన్ కంట్రోల్ ఓన్లీ 75%. బ్యాలెన్స్ 25% వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా కంట్రోల్ చేయలేదు సార్. ఈ సిస్టమ్ లెట్ ఇట్ బి బీజేపీ గవర్నమెంట్ ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, ఎనీ అదర్ కోయిలేషన్ గవర్నమెంట్, కానీ వాళ్ళు ఏం చేయలేరు. నేను ఎందుకు ఈ ఐడియా అంటున్నానంటే, ఈ సూచన ఎందుకు చేస్తున్నా, ఒక్క నిమిషం సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఇందాక రూరల్ ఏరియాస్ గురించి మీరు యూపీఐలో గూగుల్ పే అవన్నీ కనెక్టివిటీస్ ఉన్నాయి అంటున్నారు, బాగుంది. నేను అనేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, సిస్టమ్ అంటే కంప్యూటర్ వాళ్ళకి ల్యాప్టాప్లో అవన్నీ రాకపోవచ్చు. ఒక కిరాణా కొట్టోడికి
ల్యాప్టాప్ ఆన్ చేయమంటే చేయలేడు సార్. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, అంటే నాకు తెలిసిన చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆపరేట్ చేయలేరు. వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని. సో అలా రూరల్ ఏరియాస్, ఎన్ని రూరల్ ఏరియాస్ వాళ్ళు చూసి ఉండొచ్చు, మీరు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఏదైనా స్టెప్ తీసుకోవట్లేదు అంటే దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటది. ఎగ్జామ్షన్ ఏదో ఒకటి చేయాలి. ఇదే ఒక 20 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు ఖచ్చితంగా. మన ఈ జనరేషన్ బాగా ఫార్వర్డ్ కంట్రీలో వెళ్ళిపోయి యుఎస్ చైనా టెక్నాలజీస్ అన్ని మనం పెట్టుకుంటే మేబీ మీరు అంటున్నట్టు అవ్వచ్చు. ఇప్పుడు యుఎస్ లో ఆల్రెడీ చిన్న కొట్టులో వెళ్ళినా ఇమీడియట్ గా వాడు సిస్టమ్ నుంచే ఇస్తున్నాడు వాడు. ఎందుకంటే అక్కడ కొంచెం లిటరసీ ఎక్కువ. మెడికల్ షాప్ కూడా మీరు మళ్ళీ ఇదే మన రాష్ట్రాల్లో కేరళకి వెళ్ళండి, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆర్ లిటరేట్. హైయెస్ట్ లిటరసీ స్టేట్ అది, మీకు తెలుసు. 90+ లిటరసీ. వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదండి. ఇది వాళ్ళు చేస్తారు, వాళ్ళకి మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఇదే తెలంగాణలో మీరు చేయండి, ఒక నూడిల్స్ బండి వాడి దగ్గరికి వెళ్ళి సిస్టమ్ పెట్టండి, వాడి బిజినెస్ చూడాలా, వాడి సిస్టమ్ నడిపియాలా. సో ఇవన్నీ అందుకని స్మాల్ ట్రేడర్స్ ఉంటారు, మీడియం సైజ్ ట్రేడర్స్ ఉంటారు, ఎంఎస్ఎంఈ దారులు ఉంటారు, ఉదయం దారులు అని అంటారు వాళ్ళని. సో వాళ్ళందరికీ ఇవన్నీ మీరు కాంప్లికేషన్ పెడితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక పాయింట్ కాంట్రడిక్టరీ అయిపోతుంది. అది అయిపోయినప్పుడు ఎవడు బిజినెస్ చేయడానికి ముందు రాడు. అచ్చా రానప్పుడు మీకు ఎంత రెవెన్యూ పడిపోతుంది బిజినెస్ చేయకపోతే.